నేను మీ శ్రీనివాస్ని. ఎప్పట్లాగే మీ ముందుకు ఓ మంచి కథతో వచ్చాను. ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ, నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి ఈ కథ అందేలా చేస్తుంది. అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు. మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ, మీ ఆత్మీయ బంధువు శ్రీనివాస్. ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి ఆకలి అనే కథ. ఈ కథ నవ్య దీపావళి ప్రత్యేక సంచిక 2006లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? చలికాలం కావటం వల్ల సాయంత్రం 6ంటికే చీకటి పడింది. రోజంతా ఆఫీసులో అస్థిమితంగా గడిచింది. ఏదో తెలియని చిరాకుతో చిన్న విషయానికే ఫ్యూన్ మీద విరుచుకుపడ్డాను. నా పక్క సీట్లోని రామారావుతో వాగ్వివాదానికి కూడా దిగాను. ఈ రోజు నీ మూడేదో బాగున్నట్లేదు, ఇంట్లో మా సిస్టర్తో గొడవ పడ్డావా? చాలా సౌమ్యంగా అడిగాడు రామారావు. వయసులో నాకంటే 25 ఏళ్ల పెద్దాడు. అనుభవం వల్ల అనుకుంటాను అతనికి శాంతం ఆభరణమైంది. నా దుడుకుతనానికి సిగ్గుపడుతూ సారీ చెప్పాను. పర్లేదులే, నీలా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను అంతే, పందెపు గుర్రంలాగా పొగరుగా ఉండేవాడిని. వయసుకు తగ్గట్టు ప్రవర్తించడంలో ఒక రకమైన అందం ఉంటుంది. వైల్డ్ బ్యూటీ, తెలుగులో విశృంఖల సౌందర్యం అనొచ్చేమో. ఇంతకీ ఏమిటి నీ మెదడిని తినేస్తున్న విషయం? సరోజ పుట్టింటికని వెళ్ళి వారం దాటింది. ఓ, భోజనం ఇబ్బంది అన్నమాట. హోటల్లో తింటున్నావా లేక చేయి కాల్చుకుంటున్నావా? నాయర్ మెస్ ఉందిగా, భోజనం రుచిగానే ఉంటుంది. పక్క మీద తోడు లేకపోతే కలిగే చిరాకు అంతేనా? అలవాటు పడిన ప్రాణం కదా, ఇంటికి వెళ్ళగానే ఎదురొచ్చే ఒంటరితనం భయపెడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాలనిపించదు, వెళితే నిద్ర పట్టదు. అశాంతి, కోపం, ఎవరి మీదో తెలియని కసి, కనిపించిన బాణల్లా తిట్టాలనిపిస్తూ ఉంటుంది. నా మనసులో చెలరేగుతున్న భావాలను అద్దంలో చూసినట్టుగా చెప్పేస్తున్న అతని వైపు సంభ్రమంగా చూశాను. ఎలా చెప్పగలిగాను అని అనుకుంటున్నావా? సింపుల్. వయసులో ఉన్నప్పుడు పెళ్ళాం లేకుండా గడిపే మగాడి పరిస్థితి నాకు అనుభవమేగా. కొద్దిగా సిగ్గుపడుతున్నట్టు అతని వైపు చూసి, పిచ్చెక్కేలా ఉంది, మీకు ఇలాంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేశారు అని అడిగాను. అతను అటూ ఇటూ చూసి నా చెవిలో చెప్తున్నంత మెల్లిగా చెప్పాడు. కమలిని అని ఒక పిల్లుండేది. పిల్లని ఎందుకు అన్నానంటే వయసు తక్కువే, 18కి మించదు. దబ్బపండు రంగులో తళతళ మెరిసిపోతూ ఉండేది. చారడేసి కళ్ళు. మహానటి సావిత్రి తర్వాత కళ్ళతో కవ్వించి కావ్యాలు వల్లించగలిగిన మగువ ఆ రోజుల్లో కమలిని ఒక్కటే అని అందరూ చెప్పుకునేవారు. ఓ, 2 ఫ్యామిలీలన్నమాట. అబ్బే, ఫ్యామిలీ టైప్ కాదు. నరసరావుపేట సొంతూరు. పెళ్లి పేరుతో ఎవడో మోసం చేసి వదిలేస్తే పొట్టకూటి కోసం ఒళ్ళమ్ముకునేది. అయితేనే నిఖార్సైన మనిషి అనుకో. దేవదాసు సినిమా చూసావా? నాగేశ్వరరావు గారి దేవదాసు. అందులో చంద్రముఖి గుర్తుందా? అలాంటి క్యారెక్టర్. సొంత మనిషిలాగా మసలకుంది అంటే నమ్ము. పెళ్ళాం ఊరెళ్ళిన లోటే తెలియనిచ్చేది కాదు. అంతటి సుఖాన్ని, వెచ్చదనపు హాయిని ఇచ్చేది. ఆఫీసు వదిలేక అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అసలే మనసంతా అలజడిగా ఉంటే ఈ రామారావు మాటలు తుఫాను బీభత్సాన్ని సృష్టించాయి. కోర్టు సెంటర్ దగ్గర నిలబడి తెలిసిన వాళ్లతో 1 గంట బాతా కాని కొట్టాను. సంభాషణ సినిమాల్లోని బూతు మీదకి మళ్ళింది. సెక్స్ అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ కోరిక. మీరు గమనించారో లేదో, హత్యల్లో సగానికి పైగా కారణం సెక్సే. అక్రమ సంబంధాలు. జీవితాలు నాశనమవుతాయని తెలిసినా తెగిస్తున్నారు అంటే అది ఎంత బలమైన ఆకర్షణో అర్థమవుతోంది. మామూలు ఆకలి శరీరాన్ని మాత్రమే హింసిస్తుంది, కానీ శరీర వాంఛ మనసును కూడా దహిస్తుంది. మనిషిని రాక్షసుల్లా మారుస్తుంది.
అందుకే ఇన్నిన్ని ఘోరాలు మానభంగాలు. ఆకలి అన్నిటికన్నా బలమైంది. అందుకే ఆకలి, నిద్ర, మైథునం అంటూ ఆకలికి పెద్దపీట వేశారు. ఆకలిని తట్టుకోవటమే కష్టం. సెక్స్ మనసులో పుడుతుంది. దాన్ని సులభంగా మన నియంత్రణలో పెట్టుకోవచ్చు. కడుపులో ఆకలి చెలరేగుతుంటే మనసు మొద్దుబారిపోతుంది. ఆ అగ్నిని చల్లార్చడం కోసం మనిషి ఏ నీచానికైనా దిగజారుతాడు. ఆకలి కోసం శరీరాన్ని అమ్ముకునేవాళ్ళు, గుప్పెడు మెతుకుల కోసం మర్డర్లు చేసేవాళ్ళు, హింస ప్రజ్వరిల్లటానికి కారణం ఆకలి అన్నాడు మరో కమ్యూనిస్టు మిత్రుడు. ఇలా హోరాహోరీగా వాదులాడుకున్నారు. మిగతా వాళ్ళు కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. ఆడదాని పొందు కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడతాడు మగాడు. అదే ఆకలి కోసం అలా చేయడు. పొట్ట నిండా పంపు నీళ్లు తాగి కడుపులోకి కాళ్ళు ముడుచుకుని పడుకుంటాడు అని ఒక వర్గం వాదిస్తే, కడుపు నిండినోళ్ళకే వేరే కోరికలు పుడతాయని మరో వర్గం వాదన. చివరికి కొట్టుకునేదాకా పోయారు. వాళ్ళని చూస్తే హింస పెచ్చుమేరటానికి కారణం ఆకలి, సెక్సుతో పాటు దురహంకారం కూడా అనిపిస్తుంది. రాత్రి 9 కావస్తోంది. హోటల్కి వెళ్ళి కూర్చున్నాను. అన్నం తినాలనిపించలేదు. ఒక కప్పు కాఫీ తాగాను. 2వ ఆట సినిమా కోసం టిక్కెట్లు ఇస్తున్నారు. ఏం చేయాలో తోచక సమయాన్ని చంపేయటంలో భాగంగానే థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. పచ్చి బూతు సినిమా. హాస్యం పేరుతో లావుగా ఉన్న ఆడోళ్లను అవమానించే సినిమా. సినిమా వదిలేక బయటకు వచ్చి నిలబడ్డాను. బాగా చలిగా ఉంది. దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని ఇంటికి వెళ్దామని ప్లాన్. హోటల్ కోసం సందు మలుపు తిరుగుతున్నప్పుడు ఆమె కనిపించింది. సినిమాలోని సన్నటి నాజూకైన మరో హీరోయిన్ల లతలా ఉంది. సందు చివరిలో ట్యూబ్లైట్ కింద నిలబడి ఉండడం వలనో ఏమో ఆమె మొహం వెలుగుతోంది. వయసు 25 లోపే ఉంటుందేమో. మంచి రంగు, వెడల్పాటి కళ్ళు, ముద్దొచ్చేలాగా వంపు తిరిగిన సన్నటి పెదవులు. అనాయాసంగానే స్కూటర్ ఆగిపోయింది. అలాంటి స్త్రీల గురించి వినడం తప్ప అనుభవం లేదు. గుండె వేగం పెరిగింది. అసలు అలాంటి స్త్రీయేనా? కాకపోతే ఇక్కడ ఇలా ఒంటరిగా ఎందుకు నిలబడుతుంది? ఇంతటి చలిలో ఎవరైనా తోడున్నారా అని చుట్టూ చూశాను. లేరు. స్కూటర్ ఆపి ఆమె కొద్ది దూరంగా నిలబడ్డాను. ఎలా అడగాలో ఏమని అడగాలో తెలియని పరిస్థితి. గుటకలు మింగుతూ ఆమె వైపు చూశాను. నేరుగా నా పక్కకొచ్చి నిలబడి, కావాలా అందామె. ఇలాంటి వాళ్ళలో ఇంత అందమైన వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఎంత అని అడిగాను. నైట్ అంతా ఉండాలా? నేనేమీ మాట్లాడలేదు. నైట్ అంతా అయితే 500 అంది. నేను స్కూటర్ స్టార్ట్ చేసి ఆమెను వెనక కూర్చోబెట్టుకున్నాను. చలికి అనుకుంటా ఆమె చీర కొంగును వంటికి కప్పుకుని కూర్చుంది. ఆకలిగా ఉంది. పేగుల్ని మెలిపెట్టేటంతటి ఆకలి. మిలిటరీ హోటల్లో 2 బిర్యానీ పొట్లాలు కట్టించుకున్నాను. ఆమె చేతికిచ్చి స్కూటర్ని ఇంటి వైపుకు పోనిచ్చాను. ఇంట్లో ఎవరూ లేరా? సగం దూరంలో ఉన్నప్పుడు అడిగింది. ఎందుకు లేరు? డజన్కు పైగానే ఉన్నారు. ఇంటి నిండా జనాలే. చాలరని నిన్ను పిలుచుకెళ్తున్నా. అసలే చిరాగ్గా ఉంటే ఆమె ప్రశ్న మరింత చిరాకు కలగజేసింది. ఆమె కిసుక్కున నవ్వింది. వెచ్చటి ఊపిరి నరాల్లోకి ఊదినంత కమ్మగా ఉంది ఆ నవ్వు. పెళ్ళయిందా? ఏ చేసుకుంటావా నన్ను? ఆమె నవ్వలేదు. చాలాసేపు ఏం మాట్లాడలా. కఠినంగా మాట్లాడి ఆమె మనసు నొప్పించానేమో అనిపించింది. కొద్దిసేపటి తర్వాత నాలో నేను గొణుక్కుంటున్నట్టుగా సారీ అన్నాను. రోడ్డు మలుపు దగ్గర చెత్తకుండి ఉంది. 4 కుక్కలు విస్తరాకులో మిగిలిన అన్నం మెతుకుల కోసం భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. స్కూటర్ని స్లో చేసి జాగ్రత్తగా పోనిస్తున్నాను. 2 కుక్కలు ముందు టైరు మీద పడ్డాయి. బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. ఆమె పెద్దగా కేక పెట్టింది. బిర్యానీ పొట్లాలు నేలపాలయ్యాయి. కుక్కలు ఇప్పుడు విస్తరాకును వదిలేసి బిర్యానీ పొట్లాల మీద పడ్డాయి. ప్రాణం ఉసూరుమంది. ఇంటికి వెళ్ళగానే తినాలని ఆరాటపడ్డాను. ఇప్పుడు ఆకలి మరింత కసిగా బాధిస్తోంది. 4 అడుగులేస్తే ఇల్లు. మరలా భోజనం కోసం 4 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. నిస్సత్తువ, నిరాసక్తత. ఒక్క పూట తిండి తినకుండా ఉండలేనా? ఇంటికి చేరుకున్నాను. చన్నీళ్లతో మొహం గడుక్కుని బట్టలు మార్చుకున్నాక చిరాకు కొద్దిగా ఉపశమించింది. హాల్లోని సోఫాలో కూర్చుంది తను. ఆమెకెదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాను. ఆమె నవ్వు మత్తుగా, మెత్తగా, గుండెల్లోకి దిగిపోతున్న కైజారులాగా, పదునుగా. నిజం నవ్వేనా? అతికించుకుంటారా? ఆకలిగా ఉందా? ఆమె చూపులో అదో రకమైన జీర.
ఏ ఆకలి గురించి అడిగిందో నాకు నిజంగానే ఆకలిగా ఉంది. ఒక్క పూట తిండి లేకపోతేనే ప్రాణం గిలగిల్లాడుతుంటే రోజుల తరబడి పస్తులుండేవాళ్ళు ఎలా తట్టుకుంటారో, మరో గత్యంతరం లేనప్పుడు ఎంతటి బాధనైనా భరిస్తారేమో. నా ఆకలి గురించి చెప్పకుండా నువ్వేమైనా తిన్నావా అని అడిగాను. ఆమె కళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ విచ్చుకున్నాయి. వెంటనే నీలి నీడలేవో కమ్మేసి మొహం నిండా ఉదాసీనత ముళ్ళు ముళ్ళుగా గుచ్చుకుంటూ, మేము ఆకలి కడుపున పుడతాం, తమాషాగా మా కడుపులోనూ ఆకలిని మోస్తూ ఉంటాం అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. విషాదం నవ్వుగా మారి విఫలయత్నం. ఇంతకీ ఏమైనా తిందా లేదా? చదువుకున్నావా? 10వ తరగతి తప్పాను. అదే 7 జీవితంలోనూ తప్పాను. కడుపులో ఆకలితో పాటు 9 నెలలు మోసి కన్న కొడుకు, వాడికిప్పుడు 6 ఏళ్ళు. వాడు ఆకలి కవలలు. ఆమె మాటలు పూర్తిగా అర్థం కాకున్నా పదే పదే ఆకలి అంటంతో మరింత బాధ పెడుతున్న ఆకలి మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు. కడుపులో కరకర మండుతూ కట్టెల పొయ్యి మీద కిరోసిన్ పోసినట్టుగా బగ్గున. ఫ్రిడ్జ్లో తినటానికి ఏమైనా ఉన్నాయేమో చూడు. ఆమె లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. తిరిగి వచ్చి నా ఎదురుగా నిలబడి, ఏమీ లేవు, చివరికి టమాటా దోసకాయల లాంటి కూరగాయలు కూడా లేవు తినటానికి, ఖాళీగా ఉంది అంది నొచ్చుకుంటున్నట్టుగా. అది తన ఇల్లైనట్టు, అతిథికి పెట్టడానికి ఏమీ లేనందుకు చింతిస్తున్నట్టు. అంత ఆకల్లోనూ నవ్వొచ్చింది. స్త్రీ ఎంత గొప్పది! సృష్టికి ప్రతి సృష్టి చేయగల ఆడదానిలో అహంకారానికి బదులు ఎంతటి లాలిత్యం, మరెంతటి సున్నితత్వం. తను వెళ్ళి సోఫాలో కూర్చుంది. నా వైపు చూస్తూ చేతులు చాపింది. రండి, మీ ఆకలిని తీరుస్తాను అంది. అనాలోచితంగా కదిలి ఆమె పక్కకెళ్ళి కూర్చున్నాను. కోరికతో కాదు, ఏం చేయాలో తోచక. మొదట నాకు ఇవ్వాల్సిన 500 ఇచ్చేయండి. అదేంటి అలా అడిగావు? నేను ఇవ్వనని అనలేదుగా. ఇది నా ఇల్లు, ఎక్కడికి పారిపోతాను? మీకన్నా వయసులో చిన్నదాన్ని, కానీ రకరకాల అనుభవాలతో తల పండిపోయింది. తమ అవసరం తీర్చుకున్నాక డబ్బులు ఇవ్వకుండా దిక్కున్న చోట చెప్పుకోపో అని గెంటేసిన వాళ్ళు, తిట్లతో పాటు తన్నులు ఎదురిచ్చినటువంటి మహానుభావులు, నా దగ్గరున్న 10వ పరకో లాక్కును పోయినోళ్ళు, మగాళ్ళంటేనే విరక్తి పుట్టేలా, మనుషులంటేనే వెగటు అనిపించేలా. నాకు పెద్దగా నవ్వొచ్చింది. నీకిప్పుడు డబ్బులిచ్చినా నువ్వు వెళ్లే ముందు లాక్కుంటే ఏం చేస్తావు? ఆమె సిగ్గుపడింది. అతికించుకున్నది కాదు, నిజమైన సిగ్గే. మీరు అలాంటి వారు కాదు. మరెందుకు అడిగావు డబ్బులు? అలవాటు. పర్సులోంచి 500 రూపాయల నోట్లు తీసి ఆమె చేతికిచ్చాను. వాటిని జాగ్రత్తగా మడిచి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళొస్తాను, తినటానికి ఏమైనా దొరుకుతాయేమో ఎటో చూస్తూ అన్నాను. ఆకలిని తట్టుకోలేకపోతున్నందుకు ఒకంత సిగ్గు అనిపించింది. ఒక్క పూట అన్నం లేకుండా ఉండలేరన్నమాట. ఆమెకు తెలియని కొత్త విషయం ఏదో తెలుసుకున్నట్టుగా కళ్ళు టపటపలాడించింది. ఊహ తెలిసాక అభోజనంగా ఎప్పుడూ పడుకోలేదు. సంజయ్ ఇచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. నేను పక్కనున్నా కదా, నిద్ర ఎలా పోతారు? మీరు 500 ఇచ్చారు, వాటికి పూర్తి న్యాయం చేయొద్దు. కిసుక్కున నవ్వింది. నవ్వితే ముత్యాలు రాలుతాయా? నాకేమో తెల్ల తెల్లటి మల్లె పువ్వులు లాంటి అన్నం మెతుకులు రాలినట్టు అనిపించి ఆకలి మరింత పెరిగింది. ఆమె వైపు అసహనంగా చూశాను. సారీ, మీరు ఈ చలిలో ఈ సమయంలో బయటికి వెళ్ళినా ఏం దొరకదు. 2వ ఆట వదిలేసి గంట దాటింది. హోటళ్ళన్నీ మూసేసి ఉంటారు. కొద్దిసేపు ఆలోచించి మరలా అంది. మనం ప్రస్తుతం ఉంది మీ ఇంట్లో కదా, అదే కదా వంటగది. ఇంట్లో బియ్యం కందిపప్పు లాంటివి ఉన్నాయా? లేచి నిలబడి అడిగింది. నేను సమాధానం ఇవ్వకుండా ఆమె వైపు శూన్యంగా చూశాను. మరోలా అనుకుందేమో. క్షమించండి, మీ వంటగదుల్లోకి మాలాంటి వాడు వెళ్ళకూడదేమో అంది తల వంచుకుంటూ. పైకి ఎగసి కింద పడిన కెరటంలా ఉందామె. ఆమె పెదవులు బాధతోనో అపరాధ భావనతోనో మెల్లగా కంపిస్తున్నాయి. ఆమె ఏ ఉద్దేశంతో అలా అందో అర్థం కాలేదు. ఒళ్ళమ్ముకునే స్త్రీలు సంసారాలు చేసే ఆడవాళ్ళ వంటగదుల్లోకి వెళ్ళటం నిషేధమని అర్థంలో చెప్పిందా, లేక ఎందుకు వెళ్ళకూడదు? మాది తక్కువ కులం. నా సంశయాన్ని తీరుస్తూ ఆమె మెల్లగా గొడుగుతున్నట్టు చెప్పింది. అయ్యో, మాది ఎక్కువ కులం అని నీకు చెప్పానా నేను?
మీ మాట తీరు ఇందాక అభోజనంగా అన్నారు చూడండి, నాకు మొదట అర్థం కాల, మీకు అంటూ ఉంటుందేమోనని. పెద్దగా నవ్వొచ్చింది. భాషకు కులానికి ఏమిటి సంబంధం? చక్కటి భాష మీద ఏ ఒక్క కులానికో మతానికో పేటెంట్ హక్కులు లేవు. నీకు శ్రద్ధ ఉంటే నువ్వైనా అలా మాట్లాడగలవు. ఇక అంటావా? నిన్ను పిలుచుకుని ఇంటికి తెచ్చినప్పుడు లేని అంటూ నువ్వు వంట చేస్తే వస్తుందా? ఆమె మరలా పెద్ద కెరటంలా ఉవ్వెత్తుకు లేచింది. చీర కొంగును బిగించి వంటగదిలోకి వెళ్ళింది. అన్నము ముద్దపప్పు చేస్తాను, కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తింటారు కానీ ఇంట్లో నెయ్యి ఉందిగా అంది వంటగదిలోంచి. మనస్సులో పొగలు కక్కుతున్న అన్నం ఎంత మనోహరమైన దృశ్యమో. కొన్నేళ్ల క్రితం కాశ్మీర్లోయే సౌందర్యాన్ని చూసినప్పుడు దీన్ని మించిన అద్భుతమైన అందం సృష్టిలో ఉండదు అనుకున్నాను. పొరపాటు. ఇప్పుడు నా కళ్ళకు కనిపిస్తున్న తెల్లటి అన్నం ముద్దల అందం ముందు అన్నీ దిగదూడిపే. వంటగదిలో గిన్నెల చప్పుడు మధురమైన సంగీతంలా ఉంది. హాల్లో ఒంటరిగా కూర్చోపోతే కుర్చీని వంటగదిలోకి లాక్కోవచ్చుగా. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆకలి అంతగా బాధించదు. నిజమే అనిపించింది. కుర్చీని వంటగది తలుపుకు దగ్గరికి లాక్కు కూర్చున్నాను. నీకు ఆకలిస్తుంది కదూ? ఆమె వైపు పరిశీలనగా చూస్తూ అడిగాను. నిజం చెప్పనా? కబుర్లు చెప్తానంది నా ఆకలి బాధ మర్చిపోవటానికే. మరి అలవాటైపోతుందన్నావుగా? దొరుకుతుందన్న ఆశ ఉన్నప్పుడు కోరిక మరింత బలపడుతుంది. మరికొద్దిసేపట్లో అన్నం తినబోతున్నాను అన్న ఆలోచనకి పేగులు మెలిపెడుతున్నాయి. మధ్యాహ్నం తినలేదా? ఆమె నిరాశగా నవ్వింది. అన్నం తిని 3 రోజులైంది. 4 రోజుల నుంచి బాబుకు జ్వరం, పనికెళ్ళటం కుదరలా. వాణ్ణే అంటిపెట్టు కూర్చున్నా. నా దగ్గర మిగిలిన కాసిన్ని డబ్బులు డాక్టర్ ఫీజుకి వాడి మందులకి సరిపోయాయి. వాడికి 2 రొట్టె ముక్కలు పాలు కొని పెట్టడానికి డబ్బులు లేక పక్క గుడిసెలో ఉన్న వెంకటలక్ష్మి దగ్గర అప్పు చేశాను. ఎన్నిసార్లని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకోను. వాంతికి వచ్చేటట్టుంది. ఇక ఈరోజు గత్యంతరం లేక వాడిని వదిలి బయటకొచ్చాను. అయ్యో, బాబుకి ఎలా ఉందో మరి? నాకు నిజంగానే బాధ అనిపించింది. జ్వరం తగ్గింది. వచ్చే ముందు కూడా వాడి చేత బన్ను రొట్టె తినిపించి మాత్ర వేసి పడుకోబెట్టొచ్చాను. ఒంటరిగా పడుకుంటాడా? భయపడ్డా? ఆమె మరలా విషాదంతో కూడిన నవ్వు నవ్వింది. మాకు చీకటంటే భయం లేదు. ఒంటరితనం అన్నా భయం అనిపించదు. ఆకలి అంటేనే భయం. అన్నం ఉడుకుతున్న శబ్దం, కుక్కర్లోంచి శబ్దం చేస్తూ ఆవిరి బయటకొచ్చినప్పుడల్లా కమ్మటి వాసన. ఇంతకుముందు ఎప్పుడూ గమనించలేదు అన్నం ఉడుకుతున్న వాసన ఎంత తీయగా ఉంటుందని. నా ఒళ్ళు గొల్లైనా సరే బాబుని చదివిస్తాను. బతుకుతుందే వాడి కోసం, లేకపోతే ఇలా ఒళ్ళు అమ్ముకునేదాన్ని కాదు. ఏ నూతిలోనో దూకి హాయిగా చచ్చిపోయి ఉండేదాన్ని అంటోందామె. నాకు చప్పున మా అమ్మ గుర్తొచ్చింది. 4 పిల్లలు పుట్టాక నాన్న చనిపోయాడు. పొలం నుంచి తిరిగి వస్తుంటే పాము కాటేసి. కానీ అమ్మ అధైర్యపడలేదు. మగాడిలా కష్టపడింది. రెక్కల ముక్కలు చేసుకుని 4 పిల్లల్ని సాకింది. ఎప్పుడైనా ఆమె మనసుకు కష్టం అనిపిస్తే, ఈ సంసారాన్ని నేను లాగలేను, నా చేత కావటం లేదు వదినా, బతకాలన్న ఆశ లేదు, ఈ పిల్లల కోసమని బతుకుతున్నా కానీ లేకపోతే ఇంత విషం తిని చచ్చిపోయి ఉండేదాన్ని అని బాధపడేది. ఎవరి అమ్మైనా ఒకటే, పిల్లల కోసం కరిగిపోయే కొవ్వొత్తి. సమయం 3 గంటలు కావస్తోంది. ఆకలితో పాటు తన్నుకొస్తున్న నిద్ర. రెండిట్లో ఏది బలమైందో. ఒక్కొక్కసారి నిద్ర ఓడిపోతూ, మరోసారి ఆకలి ఓడిపోతూ. భోజనం రెడీ, డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తాను పదండి అందామె. ఆ మాట కోసమే తరతరాలుగా ఎదురు చూస్తున్నట్టుగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. కంచంలో వేడి వేడి అన్నం, పొగలు కక్కుతున్న మంచు ముద్దలాగా తాలింపు పెట్టిన ముద్దపప్పు, నెయ్యి వడ్డించింది. నువ్వు తినవా? మీరు తిన్నాక తింటాను అంది పక్కన కూర్చుంటూ. అన్నం కలుపుకోబోతుంటే, జాగ్రత్త, బాగా వేడిగా ఉంది అంటూ లేచి నిలబడి, నేను తినిపిస్తాను ఉండండి అంది. అన్నం బాగా వేడిగా ఉందనుకుంటాను. మధ్య మధ్యలో చేతిని ఊదుకుంటూ అన్నం కలిపింది. పప్పుతో పాటు ఆవకాయ కూడా కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టింది. అలా పెడుతున్నప్పుడు తన నోరు సున్నాలా చుట్టింది, అచ్చం మా అమ్మలాగా. మా అమ్మ అన్నం ముద్దలు తినిపించేటప్పుడు తన నోరు సున్నాలా తెరిచేది. నాకు అలా తన నోటి వైపు చూస్తూ తినటం చాలా బాగుండేది. అన్నం తినడానికి నోరెలా తెరవాలో కోడి పిల్లలకు నేర్పుతున్న తల్లి కోడిలాగా మా అమ్మ.
ముద్ద ముద్దకు సున్నాలా మారుతున్న ఆమె పెదవులు నన్ను బాల్యంలోకి లాక్కెళ్తున్నాయి. అన్నం ఇంత రుచిగా ఎప్పుడూ లేదు. నా చిన్నతనంలో అమ్మ తినిపించిన గోరుముద్దల రుచి కడుపు నిండుతోంది. కమ్మగా, తీయగా, మధురంగా అమ్మ జోలపాటలా ఉంది. అమ్మ ఒడి లాంటి నిద్ర ఊయలలూపుతూ తను మంచినీళ్లు తాగించిన గుర్తు. ఉదయం లేచేటప్పటికి బాగా తెల్లవారిపోయింది. నేను మంచం మీద ఉన్నాను. బహుశా తను పడుకోబెట్టుంటుంది. ఆమె కోసం చూశాను, లేదు. తలుపు దగ్గరగా జారవేసి వెళ్ళిపోయి ఉంటుంది. దుప్పటి తీసి లేచి కూర్చున్నాను. తల దగ్గర 500 రూపాయల నోట్లు. అయ్యో, మర్చిపోయిందా? లేదు, తను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటం నేను చూశాగా. నోట్లతో పాటు చిన్న కాగితం ఉంది. అందులో ఒకే ఒక వాక్యం రాసుంది. నన్ను వాడుకునే వస్తువులా కాక సాటి మనిషిలా చూసినందుకు కృతజ్ఞతలతో. చూసారా కథలో ఎంత బ్యూటీ ఉందో? ఏం అక్కర్లేదండి. ఎక్కడ ఈ సెక్స్ అంటారు, ఇంకా అంటారు, ఇవన్నీ ఏమక్కర్లేదు. ఇలాంటి మధురమైన కథలు చదివినప్పుడు ఆ కలిగే ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది చాలు జీవితానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.